Let's look at chapter 1 from class 9 NCERT economics. ఈ చాప్టర్ 1 యొక్క టైటిల్ ఏం చెప్తుందండి? ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. పాలంపూర్ అనే పేరుతో ఉన్న విలేజ్ యొక్క కథ. అంటే ఆ విలేజ్లో ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఆ ఎకనామిక్ యాక్టివిటీస్కి ఏంటి అవసరం అవుతున్నాయి, అవసరమైనవన్నీ విలేజ్ వాళ్ళు ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు, దాంట్లో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా లేదా టెక్నాలజీ వల్ల, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మనకి డీటెయిల్డ్గా డిస్కస్ చేశారనమాట. సో మనం ఇది నీట్గా చూసి ఒక విలేజ్ ఎకానమీ ఎలా ఉంటుంది అనేది మనం నీట్గా నేర్చుకోవచ్చు. సో చూద్దాం. ఓవర్ వ్యూ అని రాశారు. ఈ ఓవర్ వ్యూలో స్టార్టింగ్లో ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది చూడండి. ద పర్పస్ ఆఫ్ ది స్టోరీ ఈస్ టు ఇంట్రడ్యూస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడమే ఈ స్టోరీ యొక్క పర్పస్. ఇది పాలంపూర్ అనే విలేజ్ ద్వారా మనం తెలుసుకుంటాం. మరి పాలంపూర్ విలేజ్లో మెయిన్ యాక్టివిటీ ఏంటండి? ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. అయితే ఫార్మింగ్ కాకుండా ఇంకా ఏమున్నాయి? దేర్ ఆర్ సెవరల్ అదర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్, ఈటీసీ. ఇవి కూడా జరుగుతున్నాయి, కానీ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్, అంత ఎక్కువగా కాదు. సో మెయిన్ యాక్టివిటీ ఈజ్ ఫార్మింగ్, దాంతోపాటు స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్ లాంటి యాక్టివిటీస్ కూడా ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్ పాలంపూర్లో జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్, అంటే ఆర్థికంగా ఒక రకమైన అవుట్పుట్ని తీసుకొచ్చే యాక్టివిటీస్. మనం ఫార్మింగ్ చేసామనుకోండి, మనకి పంట పండుతుంది. స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. డైరీ చేసినప్పుడు దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. సో ఇవన్నీ జరిగేటప్పుడు ఏం కావాలి? ఎకనామిక్ యాక్టివిటీస్కి, ప్రొడక్షన్ యాక్టివిటీస్కి ఏం కావాలి? దే నీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. వాటికి కావాల్సినవి ఏంటండి? రిసోర్సెస్. ఎటువంటి రిసోర్సెస్? ఒకటి న్యాచురల్ రిసోర్సెస్, అంటే ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఇట్లాంటివి. మ్యాన్ మేడ్ ఐటమ్స్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఈ బుల్లక్ కార్ట్ ఉంది కదండి, ఇది మ్యాన్ మేడ్ ఐటమే కదా. ఇలాంటివి. ట్రాక్టర్ కూడా మ్యాన్ మేడ్ ఐటమే కదా. ఇలాంటివి కూడా కావాలి. ఇంకా ఏం కావాలి? హ్యూమన్ ఎఫర్ట్. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? మనిషి ఎఫర్ట్ పెట్టాలి కదా, హ్యూమన్ ఎఫర్ట్ కావాలి. అండ్ మనీ కూడా కావాలి. ఇప్పుడు ట్రాక్టర్ కొనాలంటే మనకి డబ్బు కావాలి, మనీ కూడా కావాలి. ఇవన్నీ కూడా మనకి కావాలి. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం? వీ విల్ లెర్న్ హౌ వేరియస్ రిసోర్సెస్ కంబైన్ టు ప్రొడ్యూస్ ద డిజైర్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద విలేజ్. ఇవన్నీ రిసోర్సెస్ కంబైన్ అయ్యి ఏ రకంగా మనం కోరుకున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడ్యూస్ చేస్తామనేది మనం ఈ లెసన్ లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. చూడండి, అసలు ఫస్ట్ ఈ పాలంపూర్ విలేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్. ఇట్ ఈస్ అ విలేజ్ విట్ ఈస్ వెల్ కనెక్టెడ్, అంటే వేరే విలేజెస్ తో బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయింది అంటే అర్థం ఏంటి? మంచి రోడ్ ఉంది అని అర్థం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని రోజుల్లో, అన్ని సీజన్స్ లో కూడా ఫంక్షన్ అయ్యే రోడ్. వర్షాకాలం అయితే నడవలేని రోడ్డు కాదు, అన్ని సీజన్స్ లో కూడా ఉండే రోడ్డు ఉంది. ఇది ఏం చేస్తుందంటే విలేజ్ ని చుట్టుపక్కల ఉన్న రాయ్గంజ్ అండ్ ఇంకా దూరంగా ఉన్న షహపూర్ ఇలాంటి విలేజెస్ తో కనెక్ట్ చేస్తుంది. రాయ్గంజ్ అనేది ఒక పెద్ద విలేజ్, ఈ షహపూర్ అనేది ఒక స్మాల్ టౌన్, వాటితో కనెక్ట్ చేస్తుంది. అంటే ఒక విలేజ్ ని వేరే విలేజెస్ తోని, టౌన్స్ తోని ఎందుకు కనెక్ట్ చేయాలి? కనెక్ట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు ఆలోచించండి లోపు మీరు. మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ విజిబుల్ ఆన్ దిస్ రోడ్. ఈ రోడ్డు పైన మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విజిబుల్. ఒకటి బుల్లక్ కార్ట్స్ కనిపిస్తాయి మనకి, ఎద్దుల బళ్ళు, టాంగాస్ కనిపిస్తాయి, గుర్రంతో వెళ్ళేవి, బోగీస్, ఇవి కూడా వుడెన్ కార్ట్ డ్రాన్ బై బఫెలోస్, లోడెడ్ విత్ జాగరీ, బెల్లం, ఇలాంటి వాటిని క్యారీ అవుట్ చేసే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ విలేజ్ లో. ఎంతమంది ఉన్నారు? 450 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. అందులో డిఫరెంట్ కాస్ట్లకు చెందిన వాళ్ళు ఉన్నారు. 80 అప్పర్ కాస్ట్ ఫ్యామిలీస్, వాళ్ళకి దే ఓన్ మెజారిటీ ఆఫ్ ల్యాండ్. 80 అంటే చూడండి, 450లో 80 చాలా తక్కువ, కానీ మెజారిటీ ఆఫ్ ల్యాండ్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటాయి? క్వైట్ లార్జ్. డబ్బున్నోళ్ళు కదా మరి, బ్రిక్ తో చేసిబడే ఇల్లులు ఉంటాయి, సిమెంట్ ప్లాస్టరింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఎస్సీస్ ఉంటారు ఊర్లో, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు, దళిత్స్ అంటాం కదా, వాళ్ళేమో 1/3 ఆఫ్ ద పాపులేషన్. ఈ పాలంపూర్ అనేది ఉత్తరప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఉత్తరప్రదేశ్ లో దళిత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 1/3 ఆఫ్ ద పాపులేషన్ దళిత్స్ ఉన్నారు. అండ్ దే లివ్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ద విలేజ్. ఊరికి ఒక చివరన, ఒక కార్నర్ లో దళిత్స్ ఉంటారు. అండ్ ఇన్ మచ్ స్మాలర్ హౌసెస్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ మడ్ అండ్ స్ట్రా. వీళ్ళుండే ఇల్లులు చిన్నవే, మడ్తో
మట్టితో చేసిన ఇల్లులు, గడ్డితో చేసిన ఇల్లులు అనమాట ఇవన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హ్యావ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఏమొస్తుంది? ఎలక్ట్రిసిటీ పవర్స్ ఆల్ ద ట్యూబ్ వెల్స్ ఇన్ ద ఫీల్డ్స్. వాళ్ళకున్న ఫీల్డ్స్ లో, ఫీల్డ్ అంటే ఏంటి? పొలంలో ట్యూబ్ వెల్స్, ఈ ట్యూబ్ వెల్స్ ని ఎలక్ట్రిసిటీ ద్వారా వాళ్ళు, అంటే మీకు వెల్ అంటే అర్థం ఏంటి? నుయ్యి. ఈ నుయ్యిలో ట్యూబ్ పెట్టి ఆ వాటర్ని పైకి పంప్ చేసి పొలంలోకి పంపిస్తారు. దాన్నే మనం ఏమంటాం? ట్యూబ్ వెల్ పవరింగ్ అంటాం. ఆ ట్యూబ్ వెల్ కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల లోపల ఆ నుయ్యిలో ఉన్న వాటర్ కాస్త పొలానికి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్. ఎలక్ట్రిసిటీ ఓన్లీ పొలానికైనా, వ్యవసాయానికైనా, స్మాల్ బిజినెస్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏ ప్రాంతంలోనైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటండి? ఎలక్ట్రిసిటీ. ఈ చదివేటప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ ఊర్లో వ్యవసాయానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాంతోపాటు వేరియస్ స్మాల్ బిజినెసెస్ కి కూడా హెల్ప్ అవుతుంది. పాలంపూర్ హ్యాస్ 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అండ్ 1 హై స్కూల్. హై స్కూల్ ఒకటి ఉంది, 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది అక్కడ. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ 1 ప్రైవేట్ డిస్పెన్సరీ, గవర్నమెంట్ ఉంది ఒకటి, ప్రైవేట్ ది కూడా ఉంది. సిక్ ని ట్రీట్ చేసే ప్రైవేట్ డిస్పెన్సరీ కూడా ఉంది. ఈ డిస్క్రిప్షన్ అంతా ఎందుకు చెప్పారంటే, ఇట్ హాస్ ఫెయిర్లీ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇరిగేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, హెల్త్ సెంటర్ ఉంది. ఇలాంటివి ఎన్ని విలేజెస్ లో ఉన్నాయండి? కంపేర్ చేసుకోండి, మీ ఊర్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ పాలంపూర్. అయితే ఈ పాలంపూర్లో ఉన్న అదర్ యాక్టివిటీస్ని కూడా మనం చూద్దాం. ఫార్మింగ్ మేము ఆల్రెడీ మాట్లాడాను. ఇన్ విలేజెస్ అక్రాస్ ఇండియా ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయండి? నాన్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ లేదా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అంటారు. అవి ఏముంటాయి? స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న చిన్నవి, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్. షాప్ కీపింగ్ అంటే ఊర్లో వేరే టౌన్స్ లోంచి వస్తువులు తెచ్చి ఊర్లో అమ్మడం. చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదండి, అది షాప్ కీపింగ్ అంటాం. వీటన్నిటి వైపు చూద్దాం. చూసి ప్రొడక్షన్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. ఇందాక ప్రొడక్షన్ అనే పదం చూసాం. అసలు ప్రొడక్షన్ కి ఏమేం కావాలి? ఒక గుడ్స్ లేదా సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే వాట్ ఆల్ ఆర్ నీడెడ్? లెట్స్ లుక్ ఎట్ ఇట్. ద ఎయిమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? టు ప్రొడ్యూస్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వీ వాంట్. మనకు కావాల్సిన వస్తువులు మరియు సేవల్ని ప్రొడ్యూస్ చేయడమే ప్రొడక్షన్ యొక్క ఎయిమ్. ఈ ప్రొడక్షన్ కి ఏం కావాలి? There are 4 requirements. Very, very important. Pay full attention to this. First requirement is land and other natural resources such as water, forests and minerals. ప్రొడక్షన్ యాక్టివిటీకి కావాల్సిన మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్. అందులో ప్రధానంగా ల్యాండ్ కావాలి. ల్యాండ్ తో పాటు వాటరు, ఫారెస్ట్లు, మినరల్స్ లాంటివి కూడా అవసరం. ల్యాండ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? లేబర్, అంటే మ్యాన్ పవర్ కావాలి. పని చేయడానికి మనుషులు కావాలి కదా. ల్యాండ్ ఉంటే సరిపోతుందా? మ్యాన్ పవర్ కూడా కావాలి. సో పీపుల్ హూ విల్ డూ ది వర్క్. కొన్నింటికి హైలీ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ కావాలి, కొన్నింటికి ఏమంటే మాన్యువల్ వర్క్, అంతగా చదువుకోని వాళ్ళు కూడా సరిపోతుంది. ఈచ్ వర్కర్ ఈస్ ప్రొవైడింగ్ ద లేబర్ ఈచ్ వర్కర్ ఈస్ ప్రొవైడింగ్ ద లేబర్ నెసెసరీ ఫర్ ప్రొడక్షన్. సో తెలివైన చదువుకున్న వాళ్ళు కొంతమంది అవసరం ఉంటారు. మాన్యువల్ టాస్కులు చేసి అంతగా చదువుకొని మాన్యువల్ టాస్కులు చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరు కూడా మనకి ప్రొడక్షన్ కి అవసరమైన లేబర్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళే. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫిజికల్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే ప్రొడక్షన్ కి అవసరమైన వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ ని ప్రొడ్యూస్ చేసేది. ఏంటవి? టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. మెషినరీ కావాలి కదా. ఇక్కడ ఫోటో బొమ్మ చూడండి, మీకు మెషినరీ కనిపిస్తుందిగా ఈ ఫోటోలో, ఫ్యాక్టరీలో. సో టూల్స్, మెషినరీ ఇవన్నీ కూడా కావాలి. దీన్ని ఏమంటారు? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి కొన్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాలు ఉపయోగించవచ్చు. దే క్యాన్ బి యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఓవర్ మెనీ ఇయర్స్. అర్థమైందా? ఒకసారి కొన్ని సంవత్సరాలు ఉపయోగించే వాటిని ఏమంటారు? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. రైట్. అలా కాకుండా రా మెటీరియల్, మనీ ఇన్ హ్యాండ్, రైట్,
ఇలాంటి వాటిని ఏమంటారు? ఇలాంటి వాటిని ఏమంటాం మనం? వర్కింగ్ క్యాపిటల్ అంటాం. రా మెటీరియల్ అండ్ మనీ అండ్ హ్యాండ్ ఏమంటారు? వర్కింగ్ క్యాపిటల్. ఇవి ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. మీరు రా మెటీరియల్ తీసుకొచ్చి షుగర్ కేన్ తీసుకొచ్చారండి, షుగర్ కేన్ తీసుకొచ్చి బెల్లం తయారు చేశారు. మరి బెల్లం తయారు చేస్తే షుగర్ కేన్ అయిపోతుంది కదా, మళ్ళీ షుగర్ కేన్ తేవాలి. సో ఇదేమంటారు? ఈ రా మెటీరియల్ తేడానికి ఖర్చు అవుతుందో లేదా? మనీ ఖర్చు పెడితేనే కదా ఆ షుగర్ కేన్ కొనడం అవుతుంది. మీరు జాగరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు, చిన్న స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మరి జాగరీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి ఇన్పుట్ ఏంటి? షుగర్ కేన్ కొనాలి కదా. దీన్ని మనం ఏమంటాం? వర్కింగ్ క్యాపిటల్. దీనికోసం అయ్యే ఖర్చు వర్కింగ్ క్యాపిటల్. అలా కాకుండా ఫిక్స్డ్ గా మీరు ఆ జాగరీ మెషినరీ ఉంది చూడండి, అది ఫిక్స్డ్ క్యాపిటల్. తయారు చేసే మెషినరీ ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతుంది. అండ్ ఇలా ఎప్పటికప్పుడు రన్నింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. టుగెదర్ ఈ రెండింటిని కలిపి ఏమన్నారండి? ఫిజికల్ క్యాపిటల్. రెండింటిని కలిపి ఫిజికల్ క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా దెర్ ఇస్ ఎ ఫోర్త్ రిక్వైర్మెంట్ టూ. ఇప్పుడు చూడండి, మీరు ఇది గెస్ చేసేయచ్చు. ఫోర్త్ రిక్వైర్మెంట్, ల్యాండ్ ఉంది, లేబర్ అంటే పని చేసే వాళ్ళు ఉన్నారు, మెషినరీ ఉంది, మనీ ఉంది. అన్ని ఉంటే సరిపోతుందా? అన్నింటినీ నడిపించే వ్యక్తి ఉండాలా వద్దా? ఆంట్రప్రెన్యూర్ అంటాం. దాన్ని హ్యూమన్ క్యాపిటల్ అని కూడా అంటారు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ. వీటన్నింటినీ కలిపి ముందుకు నడిపించే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తినే మనం హ్యూమన్ క్యాపిటల్ లేదా ఆంట్రప్రెన్యూర్ అని చెప్పి అంటాం అనమాట. సో వీటన్నిటిని తీసుకెళ్ళి చూసారు ఇక్కడ రాసారా? యూ విల్ నీడ్ నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ టు బీ ఏబుల్ టు పుట్ టుగెదర్ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్. రైట్, ఇవన్నీ చేయాలి. దీన్నే మనం ఏమంటారు? హ్యూమన్ క్యాపిటల్ అని అంటాం. రైట్, ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. వీటన్నింటికి కలిపి ఒక పేరుంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మీకు యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అడుగుతారు. కింది వాటిలో ఐడెంటిఫై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటివి? ల్యాండ్, లేబర్, ఇంకా చెప్పాలి ఫిజికల్ క్యాపిటల్, నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్. ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఈ 4 కూడా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కిందకి వస్తాయన్నమాట. అయితే ఫస్ట్ ఫార్మింగ్ యాక్టివిటీ. ఇది విలేజ్ గురించి మాట్లాడుతున్నాం కదా. విలేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటి అక్కడ? ఫార్మింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. విలేజ్లో ఫార్మింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది, దానికి సంబంధించిన రకరకాల ఆస్పెక్ట్స్ని చూద్దాం. ఫస్ట్ థింగ్, ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. ల్యాండ్ అనేది మారిపోతుందా? మారదు. ఒక ఊర్లో ఎంత ల్యాండ్ ఉందో అంతే ల్యాండ్ ఉంటుంది. మరి ఫార్మింగ్ యాక్టివిటీ పెరగాలి అంటే ఏ రకంగా పెరుగుతుంది? నువ్వు మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ద్వారా ఉపయోగించవచ్చు, లేదా ల్యాండ్కి సంవత్సరం పాటు గ్యాప్ లేకుండా మల్టిపుల్ క్రాప్స్ వేస్తూ నువ్వు ప్రొడక్షన్ అనేది పెంచవచ్చు. అంతేగాని వేరే రకంగా పెంచలేం కదా. ల్యాండ్ అనేది లిమిటెడ్, ఫిక్స్డ్. అది ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్లో మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఏదండి? ఫార్మింగ్. 75% of the people who are working there are dependent on farming for their livelihoods. ఇండియా మొత్తం తీసుకుంటే మోర్ దాన్ 50% ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. విలేజెస్లో మాత్రమే తీసుకుంటే 75% అండి. ఊర్లో ఉన్న పీపుల్లో, లేబర్లో 75% ఆర్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్. వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు దేనిపైన ఆధారపడుతున్నారంటే ఫార్మింగ్ పైనే ఆధారపడుతున్నారు. దే కుడ్ బి ఫార్మర్స్ ఆర్ ఫార్మ్ లేబరర్స్. అంటే కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, చిన్న ఫార్మర్స్, అంటే 1 ఎకరం 6 ఎకరం ఉండేవాళ్ళు, సెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు లేబరర్స్ని పెట్టుకోలేరు. సో వాళ్ళ ఫామ్లో వాళ్ళే పని చేసుకుంటారు. సో దే డిపెండ్ ఆన్ ఫార్మింగ్. ఇంకొంతమందికి ల్యాండే ఉండదు, ల్యాండ్లెస్ లేబరర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద ఫార్మర్స్ దగ్గర పనిచేస్తారు, ఫార్మ్ లేబరర్స్ కింద, అగ్రికల్చరల్ లేబరర్స్ కింద పనిచేస్తారు. మరి ద వెల్ బీయింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆన్ ద ఫార్మ్స్లో ప్రొడక్షన్ బాగా జరిగితేనే వీళ్ళు బాగుంటారు. ప్రొడక్షన్ సరిగ్గా రాకపోతే వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. సో ప్రొడక్షన్ అనేది బాగుండాలి. మరి ప్రొడక్షన్ బాగుండాలంటే ఏం చేయాలి? ఆలోచిద్దాం. బట్ రిమెంబర్ దట్ దెర్ ఇస్ ఎ బేసిక్ కన్స్ట్రైంట్ ఇన్ రైజింగ్ ఫార్మ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ పెంచాలంటే కన్స్ట్రైంట్ ఏంటి? ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్ ఇస్ ప్రాక్టికల్లీ ఫిక్స్డ్. కల్టివేషన్ కింద ఉన్న ల్యాండ్ అనేది ప్రాక్టికల్గా ఫిక్స్డ్ అని మార్చలేము. 1960 నుంచి పాలంపూర్లో నో ఎక్స్పాన్షన్ ఇన్ ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్. కల్టివేషన్ కింద ఉన్న ల్యాండ్ ఏరియా అనేది అసలు ఏమాత్రము ఎక్స్పాండ్ అవ్వలేదు. ఎక్కడ? పాలంపూర్లో 1960 నుంచి అదే ఉంది. రైట్, అప్పటికే 1960 టైంకే బై దెన్ సమ్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ద విలేజ్ హ్యాడ్ బీన్ కన్వర్టెడ్ టు కల్టివబుల్ ల్యాండ్స్. ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పడున్న ల్యాండ్ అంతా కూడా 1960 నాటికే కల్టివబుల్ ల్యాండ్, అంటే మనం
పంట పండించదగ్గ ల్యాండ్ కింద మార్చేశారు. సో దెర్ ఇస్ నో ఫర్దర్ స్కోప్ టు ఇంక్రీజ్ ఫార్మ్ ప్రొడక్షన్ బై బ్రింగింగ్ న్యూ ల్యాండ్ అండర్ కల్టివేషన్. ఫార్మ్ ప్రొడక్షన్ పెంచడానికి ఎటువంటి స్కోప్ కూడా లేదు. స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ ఏంటి? హెక్టర్ అని చెప్పంటారు. ఒక హెక్టర్ కి ఎన్ని ఎకరాలు, అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా, మన ఆంధ్ర తెలంగాణలో ఎకరాలు అని చెప్పంటారు. ఒక హెక్టర్ కి ఎన్ని ఎకరాలు అనేది మీరు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆస్పెక్ట్ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్ అనే ఆస్పెక్ట్ మాట్లాడడం అగ్రికల్చర్ గురించి. సెకండ్ ఆస్పెక్ట్, ఈజ్ దేర్ ఎ వే వన్ కెన్ గ్రో మోర్ ఫ్రమ్ ద సేమ్ ల్యాండ్? ల్యాండ్ ఫిక్స్డ్ అంటున్నాం, ఓకే, అదే ల్యాండ్ నుంచి ఎక్కువ మనం గ్రో చేసే అవకాశం ఉందా? లెట్ us see, ఉందా లేదా మనం చూద్దాం. పలంపూర్ వుడ్ రిజెంబల్ ఎ విలేజ్ ఆఫ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. యూపీలో ఉన్న వెస్టర్న్ పార్ట్ లో ఉన్న విలేజెస్ కి రిజెంబల్ చేస్తుంది. అంటే పాలంపూర్ అనేది ఇమాజినరీ విలేజ్ కదా, ఒరిజినల్ విలేజ్ కాదు, ఒక ఇమాజినరీ విలేజ్. మనకి ఎకానమీలో ఈ పర్పస్, ఈ ఎకనామిక్స్ లో ఇది నేర్చుకోవడం కోసం ఒక ఇమాజినరీ విలేజ్ తీసుకున్నాం. ఇక్కడున్న ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ కల్టివేటెడ్, నో ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఐడిల్. అసలు ఏమాత్రం ల్యాండ్ ఐడిల్ గా అంటే ఖాళీగా లేదు, ఆల్రెడీ కల్టివేట్ అవుతుంది. మరి ఏ రకంగా పెంచుతారు చూడండి. డ్యూరింగ్ ద రైనీ సీజన్, అంటే ఖరీఫ్ సీజన్ లో, ఖరీఫ్ సీజన్ అంటే రైనీ సీజన్, వర్షాకాలంతో మొదలయ్యేది రైనీ సీజన్, ఖరీఫ్ సీజన్ అనమాట. ఫార్మర్స్ ఏం గ్రో చేస్తారు? దే గ్రో జోవర్ అండ్ బజ్రా. బజ్రా మీరు ఇక్కడ చూడొచ్చు, జోవర్ కూడా అదే కేటగిరీ. జోవర్ అండ్ బజ్రాని వాళ్ళు గ్రో చేస్తారు. అండ్ దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్. క్యాటిల్ కి ఫీడ్ కింద ఈ ప్లాంట్స్ ని కూడా ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై కల్టివేషన్ ఆఫ్ పొటాటో. అక్టోబర్ కి డిసెంబర్ కి మధ్యలో పొటాటోని కల్టివేట్ చేస్తారు. అటు 2 పంటలు అయిపోయాయి కదా. ఇన్ ద వింటర్ సీజన్ విచ్ ఇస్ రబీ సీజన్ లో ఫీల్డ్స్ ఆర్ సోన్ విత్ వీట్. రబీ సీజన్ లో వీట్ అంటే మనకి 3 రకాల పంటలు, మల్టీ క్రాప్స్ అనేవి పండిస్తున్నారు. మల్టిపుల్ క్రాప్స్ ఒకే ల్యాండ్ లో పండించడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద వీట్ ప్రొడ్యూస్ చేయబడ్డ గోధుమల నుంచి ఫార్మర్స్ కీప్ ఇనఫ్ వీట్ ఫర్ ద ఫ్యామిలీస్ కన్జంప్షన్. వాళ్ళకి అవసరమైన వీట్ ఉంచేసుకొని సెల్ ద సర్ప్లస్ వీట్ ఎట్ ద మార్కెట్ ఎట్ రాయ్గంజ్ మార్కెట్ లో రిమైనింగ్ అమ్మేస్తారు. రిమైనింగ్ అమ్మే ద్వారా వచ్చిన మనీని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్సో డివోటెడ్ టు షుగర్ కేన్. కొంత పార్ట్ షుగర్ కేన్ డివోట్ చేస్తారు. దాన్ని హార్వెస్ట్ చేసి జాగరీ తయారు చేయడం అనేది జరుగుతుంది. షహపూర్ అంటే అక్కడ ఉన్న టౌన్ లో, దగ్గరగా ఉన్న నియరెస్ట్ టౌన్ లో దాన్ని వ్యాపారస్తులకి వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఆస్పెక్ట్ చూడండి, ఇక్కడ మనం ఏం మాట్లాడాం, ఇది స్టోరీ లాగా వెళ్తుంది, కానీ స్టోరీ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కథలాగా చదివి ఊరుకుంటే సరిపోదు. ఈ కథలో మనం ఇప్పటికి ఏం తెలుసుకున్నాం? ఒకే ల్యాండ్ నుంచి వాళ్ళు మల్టిపుల్ క్రాప్స్ పండించగలుగుతున్నారు. అది పండించడానికి రీజన్ ఏంటి? ద మెయిన్ రీజన్ వై ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గ్రో మల్టిపుల్ 3 డిఫరెంట్ క్రాప్స్ ఇన్ ఇయర్ ఏంటి చెప్పండి? వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. మనం ఆల్రెడీ మాట్లాడాం. ట్యూబ్ వెల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ట్యూబ్ వెల్స్ ఉన్నాయి, అంటే నొయ్యిలు ఉన్నాయి. ఆ నూతుల్లోంచి వాటర్ మన మనుషులు మాన్యువల్ గా తీయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా దాని నుంచే ఎలక్ట్రిసిటీ ద్వారా వాటర్ ని పంప్ చేసే ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. అందువల్లే ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్కువ పంటలు పండించగలుగుతున్నారు, ఎక్కువ పంటని పండించగలుగుతున్నారు. ఎలక్ట్రిసిటీ అనేది కేమ్ ఎర్లీ టు పాలంపూర్. చాలా ఎర్లీగా వచ్చేసిందండి పాలంపూర్కి. ఇట్స్ మేజర్ ఇంపాక్ట్ వాస్ టు ట్రాన్స్ఫార్మ్ ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. ఎలక్ట్రిసిటీ రావడం వల్ల ఇరిగేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మారిపోయింది. మరి ఎలక్ట్రిసిటీ రాకముందు ఏముండేది? దే యూస్ టు హావ్ సంథింగ్ కాల్డ్ పర్షియన్ వీల్స్ ఉండేవి. పర్షియన్ వీల్స్ ఇంతకు ముందు ఉండేవి. పర్షియన్ వీల్ అంటే ఇలా ఉంటుంది. ఇది పర్షియన్ వీల్. ఇది మీరు ఇక్కడ చూడండి, ఇది ఇలాగా దీన్ని తిప్పుతూ ఉంటే ఈ నుయ్యిలోంచి వాటర్ అంతా వచ్చి దీంట్లో పట్టేసి చివరికి ఇందులో పడుతుంది. ఇందులోంచి ఇలా వెళ్తుంది అనమాట పొలంలోకి. ట్యూబ్ వెల్ వచ్చిన తర్వాత మనకి అవసరమే రాలేదు. ట్యూబ్ వెల్ వచ్చిన తర్వాత మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. ఒక నుయ్యిలో ఒక ట్యూబ్ వేస్తారు, ట్యూబ్ లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇంతకుముందు పర్షియన్ వీల్స్ ఉండేవి. They were used by farmers to draw water from the wells and irrigate small fields. దాని ద్వారా ఇరిగేట్ చేసేవాళ్ళు. People saw that the electric run tube wells could irrigate much larger areas of land more effectively. ఎలక్ట్రిసిటీ వల్ల రన్ అవుతున్న ట్యూబ్ వెల్స్ అనేవి ఇంకా ఎక్కువ ల్యాండ్ ని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా ఇరిగేట్ చేయగలుగుతాయని ప్రజలు తెలుసుకున్నారు. అందుకని ఇంకా దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అన్నమాట. అయితే ఇండియాలో అన్ని విలేజెస్ లోనూ హై లెవెల్స్ ఆఫ్ ఇరిగేషన్ ఉందా? లేదు. నాట్ ఆల్ విలేజెస్ హ్యావ్ ఇట్.
కొన్నింట్లో మాత్రమే ఉంది. ఎస్పెషల్లీ రివరైన్ ప్లెయిన్స్ అంటే నది ఒడు పరివాహక ప్రాంతాల్లో ఉన్న మైదానాల్లోనూ, కోస్టల్ రీజియన్స్ లోను ఎక్కువగా మంచి ఇరిగేషన్ అనేది ఉంది. డెక్కన్ ప్లాట్యూలోను ఇలాంటి మన పీఠభూమి ప్రాంతాల్లో ఇరిగేషన్ అనేది లో ఉంది, అనుకున్నంతగా లేదు. అయితే ఓవరాల్ గా ఇండియాలో ఉన్న టోటల్ కల్టివబుల్ ఏరియాలో a little less than 40% is irrigated even today. less than 40% మాత్రమే ఇరిగేటెడ్. అంటే అర్థం చేసుకోండి, 60% పైగా మంచి ఇరిగేషన్ ఇప్పటికీ ఇండియాకి లేదు. ఇన్ ద రిమైనింగ్ ఏరియాస్ ఫార్మింగ్ ఈజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్. మరి ఇరిగేషన్ లేనప్పుడు దేని మీద డిపెండెంట్ అవుతుందంటే రెయిన్ఫాల్ మీద, వర్షాధారం అయిపోతుంది కంప్లీట్ గా. To grow more than one crop on a piece of land during the year is known as multiple cropping. ఇలాంటివి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడుగుతూ ఉంటారు మీకు. To grow more than one crop on a piece of land during the year, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ పైన మోర్ దాన్ వన్ క్రాప్ ని గ్రో చేయడం ఏమంటాం? మల్టిపుల్ క్రాపింగ్ అని అంటాం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ఎ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్. మీకు పీస్ ఆఫ్ ల్యాండ్ ఏమీ మారలా, అదే పీస్ ఆఫ్ ల్యాండ్ మీద మీరు ప్రొడక్షన్ పెంచాలంటే మోస్ట్ కామన్ వే ఏంటి? ఇంక్రీజింగ్ ప్రొడక్షన్. సో ఆల్ ఫార్మర్స్ ఇన్ పాలంపూర్ గ్రో అట్లీస్ట్ 2 మెయిన్ క్రాప్స్. కనీసం 2 మెయిన్ క్రాప్స్ అనేవి వాళ్ళు పండిస్తున్నారు. మెనీ ఆర్ గ్రోయింగ్ పొటాటో యాజ్ ఎ థర్డ్ క్రాప్. లాస్ట్ 15 to 20 years లో వాళ్ళు పొటాటోని కూడా థర్డ్ క్రాప్ కింద పండించడం మొదలు పెట్టారు. ఇది ఒకసారి మీరు చూడండి. కల్టివేటెడ్ ఏరియా 1950s నుంచి మీరు చూసుకుంటే అప్పుడు 132 మిలియన్ హెక్టర్స్ ఉంటే ఇప్పుడు 198 ఎకర్స్, అంటే పెరుగుతూ వచ్చింది, అప్పటికిప్పటికి పెరుగుతూ వచ్చిందని చెప్పడం కోసం ఇది మీకు చెప్పారు. అయితే ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అయిపోయింది, పెద్దగా మార్పు లేదు. ఈ 50s లో 132, ఇక్కడికి 186, ఇక్కడ నుంచి పెద్దగా ఏం మార్పు లేదు, పెద్దగా మార్పు అనేది లేదు. అయితే ఇంకొక ఏరియా చూడండి, ఒకటేమో మోడర్న్ మల్టిపుల్ క్రాప్స్, రెండోది అనదర్ వే ఈజ్ బై, ఒకటి మల్టిపుల్ క్రాపింగ్ మనం ఆల్రెడీ చూసాం. ది అదర్ వే, ఇంకొక వే ఏంటి? సేమ్ ల్యాండ్ నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఈజ్ టు యూజ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఫర్ హయ్యర్ ఈల్డ్. మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ని వాడడం అనేది అదర్ మెథడ్ అనమాట. ఈల్డ్ అంటే అర్థం ఏంటి? ఈల్డ్ ఈజ్ మెజర్డ్ యాజ్ crop produced on a given piece of land during a single season. ఒక సింగిల్ సీజన్ లో ఒక గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఎంత క్రాప్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఈల్డ్ అంటాం. మిడ్ 1960s వరకు ద సీడ్స్ యూజ్డ్ ఇన్ కల్టివేషన్ వర్ ట్రెడిషనల్ వన్స్. పాత పద్ధతులు, పాత సీడ్స్, విత్తనాలు మాత్రమే ఉపయోగించేవారు 1960s వరకు. విత్ రిలేటివ్లీ లో ఈల్డ్స్ అనేవి తక్కువగా ఉండేవి, అంటే దిగుబడి తక్కువగా ఉండేది. 1960s చివరిలో మనకి ఏమొచ్చిందండి? గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అయితే ఈ ట్రెడిషనల్ సీడ్స్ నీడెడ్ లెస్ ఇరిగేషన్, వాటికి పెద్దగా వాటర్ అవసరం లేదు, తక్కువ వాటర్తో అనేవి పండేవి. ఫార్మర్స్ ఏం వాడేవారు? కౌ డంగ్, ఆవు పేడ మరియు అదర్ న్యాచురల్ మెన్యూర్ అనేది ఫెర్టిలైజర్స్ కింద ఫార్మర్స్ వాడేవారు. ఆల్ దీస్ వర్ రెడీలీ అవైలబుల్ విత్ ద ఫార్మర్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ టు బై దమ్. ఎందుకంటే ప్రతి ఫార్మర్ దగ్గర పశువుల్ని పెంచేవారు కాబట్టి రెడీగా వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉండేవి, వేరేగా కొనాల్సిన అవసరం అనేది రాలేదు. మరి లేట్ 1960s లో ఏమొచ్చింది మనకి? గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ ఏం చేసింది? ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఇండియన్ ఫార్మర్ టు కల్టివేషన్ ఆఫ్ వీట్ అండ్ రైస్ యూజింగ్ హై ఈల్డ్ వెరైటీస్. ఎక్కువగా దిగుబడినిచ్చే వెరైటీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే విత్తనాలు అనేవి మారాయి, సీడ్స్ అనేవి మారాయి. అయితే ట్రెడిషనల్ సీడ్స్ తో పోల్చుకుంటే హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి దే ప్రామిస్ టు ప్రొడ్యూస్ మచ్ గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ గ్రెయిన్ ఆన్ ఎ సింగిల్ ప్లాంట్. ఎక్కువ గ్రెయిన్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాటికి ఉంది. యాజ్ అ రిజల్ట్ సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ వుడ్ నౌ ప్రొడ్యూస్ ఫార్ లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ దాన్ వాజ్ పాసిబుల్ ఎర్లియర్. ఇంతకు ముందు వచ్చేదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగేవి. అన్ని పాజిటివ్స్ ఏనా? నెగిటివ్స్ ఏమీ లేవా? నెగిటివ్స్ ఉన్నాయి. ఎందుకు? హవెవర్, కాంట్రాస్ట్. ఎప్పుడైనా హవెవర్ అనే పదం చూస్తే యాంగిల్ మారిపోతుంది. ఇప్పటి వరకు పాజిటివ్ గా మాట్లాడాం, నెగిటివ్ ఏంటి? దే నీడెడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దే ఆల్సో నీడ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ టు ప్రొడ్యూస్ బెస్ట్ రిజల్ట్స్. ఈ ఫోటో చూసేయండి, మీకు అన్ని కనిపించేస్తాయి ఇక్కడే. ఏం కావాలి మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ కి? హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, ఇరిగేషన్, చాలా ఎక్కువ వాటర్ కావాలి. కెనాల్స్ ద్వారా, పంప్ సెట్స్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా, డ్యామ్స్ ద్వారా వాటికి సప్లై చేయాల్సి వచ్చేది. ఫార్మ్ మెషినరీ అవసరం అయ్యింది, డీజిల్ వాడకం అనేది పెరిగింది. ఇవన్నీ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనమాట.
సో హై yield వెరైటీస్ అనేవి వర్ ఓన్లీ పాసిబుల్ ఫ్రమ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హై yield వెరైటీ సీడ్స్, ఇరిగేషన్, కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. వీటన్నిటి యొక్క కాంబినేషన్ నుంచే హై yields అనేవి పాసిబుల్, ఎక్కువగా పంట పండించడం అనేది పాసిబుల్ అయింది. ఇండియాలో పంజాబ్, హర్యానా మరియు వెస్టర్న్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రైతులు మాత్రమే ఒరిజినల్గా దేవర్ ద ఫస్ట్ టు ట్రై అవుట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ ఇన్ ఇండియా. మోడర్న్ ఫార్మింగ్ మొట్టమొదటిసారి ట్రై చేసింది ఈ ఫార్మర్సే. అందుకనే వీళ్ళందరూ కూడా ట్యూబ్ వెల్ సెటప్ చేశారు ఇరిగేషన్ కోసం. అలాగే హై yield వెరైటీ సీడ్స్ వాడారు, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడారు, పెస్టిసైడ్స్ వాడారు. అండ్ వీళ్ళలో కొంతమంది ఫార్మ్ మెషినరీ కొన్నారు. ఎలాంటివి? ట్రాక్టర్స్, థ్రెషర్స్. దీనివల్ల ప్లౌవింగ్ అంటే దున్నడం, తర్వాత హార్వెస్టింగ్ పంటను వేరు చేయడం, ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అయిపోయింది. దీనివల్ల ఏమైంది? దే వర్ రివార్డెడ్ విత్ హై yields ఆఫ్ వీట్. విపరీతంగా వీటిని ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇంతకు ముందు 1300 kgs ప్రొడ్యూస్ చేస్తే హై yield వెరైటీ వల్ల 3200 kg per hectare వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగే వాళ్ళు. నౌ దే హ్యాడ్ సర్ప్లస్ అమౌంట్స్ ఆఫ్ మనీ, సర్ప్లస్ వీట్ కూడా ఉంది, హ్యాపీగా వాళ్ళు మార్కెట్స్ లో అమ్మగలుగుతున్నారు. సో మోడర్న్ ఫార్మింగ్ వల్ల వీళ్ళ yield అనేది పెరిగింది, హై yield వెరైటీ సీడ్స్ వచ్చాయి. అయితే సమస్య ఏంటి? దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ పాజిటివ్ హ్యాస్ ఎ డార్కర్ సైడ్ ఆర్ ఎ నెగిటివ్ సైడ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్. ఏంటది? విల్ ద ల్యాండ్ సస్టైన్? ఇలా మోడర్న్ ఫార్మింగ్ మీరు వాడేసి, ఫెర్టిలైజర్స్ వాడేసి, కెమికల్స్ వాడేస్తే ల్యాండ్ అనేది నిలబడుతుందా? సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది పాసిబులా? అగ్రికల్చర్ ఎలా ఉండాలి? సస్టైనబుల్. అంటే ఈ రోజు మన పబ్బం గడిచిపోతే సరిపోదు, మన భవిష్యత్తు తరాలకి కూడా మన వ్యవసాయ భూమిని అదే రకంగా అందించగలగాలి. ఈ రోజు ఎక్కువగా పంట పండినప్పటికీ భూమి యొక్క సారం, ఫెర్టిలిటీ కోల్పోయి మన తర్వాత తరాలకి ఎక్కువగా పంట పండనట్టుగా ఇచ్చామనుకోండి, దాన్ని మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ అని అనం. అందుకే ల్యాండ్ సస్టైన్ అవ్వగలుగుతుందా అనే ఆస్పెక్ట్ మనం చూడాలి. Land being a natural resource, it is necessary. Land being a natural resource, land అనేది natural resource కాబట్టి it is necessary to be careful in its use. దాని ఉపయోగంలో మనం కేర్ఫుల్ గా ఉండాలి. సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ హ్యావ్ ఓవర్ యూజ్ ద న్యాచురల్ రిసోర్స్ బేస్. అవి అవసరానికి మించి ఉపయోగించేశాయి. ఇన్ఫాక్ట్ ఇన్ మెనీ ఏరియాస్ మీరు చూడండి, గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడైతే ఉందో అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ కోల్పోవడానికి కూడా మనం చూసాం, డ్యూ టు ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఎందువల్ల? కెమికల్ ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడడం వల్ల. ఇంకా కంటిన్యూస్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ట్యూబ్వెల్ ఇరిగేషన్ ఏం చేసింది? ఇట్ లెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ వాటర్ టేబుల్. గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది. ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ లైక్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ గ్రౌండ్ వాటర్ ఆర్ బిల్ట్ అప్ ఓవర్ ఇయర్స్. కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అవుతాయి. సాయిల్ ఫెర్టిలిటీ అనేది అప్పటికప్పుడు రాదు, సారం అనేది ఆ రోజుకి ఆ రోజు రాదు. గ్రౌండ్ వాటర్ అనేది కొన్ని సంవత్సరాలు రెయిన్ వాటర్ ని తీసుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది బిల్డ్ అవుతుంది. అవన్నీ కూడా టక డెస్ట్రాయ్ చేసేస్తున్నారు. వన్స్ డెస్ట్రాయిడ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రెస్టోర్ దెమ్. రెస్టోర్ చేయడం అంత ఈజీ కాదు. సో మనం వీటన్నిటిని కేర్ తీసుకోవాలి, అలా వదిలేయకూడదు అని చెప్తున్నారనమాట. సో ఇది అనదర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటంటే ల్యాండ్, హై yield వెరైటీస్ వాడడం, మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ వాడడం, దానివల్ల ఈల్డ్ పెరిగిందని మాట్లాడాం. అట్ ద సేమ్ టైం ఇవన్నీ జరగడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. భూసారం తగ్గిపోయింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గిపోయింది, ల్యాండ్ పొల్యూషన్ కూడా వచ్చేసింది. ల్యాండ్ పొల్యూషన్ కూడా అది దారి తీసేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ అదే రాశారు, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈ బాక్స్ లో మీకు అదే రాశారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం చేస్తాయి? మినరల్స్ ఇస్తాయి, దానివల్ల తొందరగా వాటర్లో కలిసిపోయి ప్లాంట్స్కి అందుబాటులో వస్తాయి. కానీ అవి ఏమవుతాయంటే సాయిల్ ఎక్కువ కాలం ఉండవు, సాయిల్ నుంచి ఎస్కేప్ అయిపోయి గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతాయి. సో గ్రౌండ్ వాటర్ ని పొల్యూట్ చేసేస్తాయి, రివర్స్ ని పొల్యూట్ చేస్తాయి, లేక్స్ ని పొల్యూట్ చేస్తాయి. ఈ ఫెర్టిలైజర్స్ బ్యాక్టీరియాని, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చంపేస్తాయి, అంటే మంచి వాటిని కూడా చంపేస్తూ ఉంటాయి. అండ్ పంజాబ్ లో ఈ కన్జంప్షన్ అనేది హైయెస్ట్ ఉంది. కంటిన్యూస్ గా దీన్ని వాడడం వల్ల సాయిల్ డిగ్రేడేషన్, సాయిల్ అనేది ఫెర్టిలిటీ కోల్పోయింది. ఇప్పుడు పంజాబ్ ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ టు యూజ్ మోర్ అండ్ మోర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ టు అచీవ్ ద సేమ్ ప్రొడక్షన్ లెవెల్. సేమ్ ప్రొడక్షన్ రావడానికి ఇంకా ఫెర్టిలైజర్స్ వాడాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. సో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది ప్రతి ఇయర్ పెరిగిపోతూ ఉంది. మరి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి? ఎక్కువ కాస్ట్ పెరిగిపోతుంది అని అర్థం. ఇది థర్డ్ది. ల్యాండ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది థర్డ్ ఆస్పెక్ట్. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటండి?
హౌ ఈజ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఆఫ్ పాలంపూర్. పాలంపూర్లో ఉన్న ఫార్మర్స్కి ల్యాండ్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయింది, మీరు ఈ బొమ్మ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది, కొన్ని పెద్ద పొలాలు ఉన్నాయి, కొన్ని బాగా చిన్న పొలాలు ఉన్నాయి. చూడండి, ఇది చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని ఇలా చిన్నవి అయిపోయాయి. అంటే ఒక రైతు చూడండి, పెద్ద పొలం తన దగ్గర ఉండేది అనుకోండి, తనకేమో 3 పిల్లలు అనుకోండి. ఈ పొలాన్ని ఏం చేస్తాడు, 3 భాగాలు చేస్తాడు. అదేమో ఈ 3 భాగాలు అయిపోయింది అనుకోండి. ఇతనికి మళ్ళీ పిల్లలు పుట్టారనుకోండి, 2-3, ఇది ఇంకో 2 భాగాలు అయిపోతుంది. ఇలా పెద్ద పెద్ద ల్యాండ్స్ కాస్త చిన్నగా మారిపోతున్నాయి అనమాట పాలంపూర్లో. ఇక్కడ రాశారు చూసారా మీరు, పాలంపూర్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయనుకున్నాం, 450 ఫ్యామిలీస్. అందులో అబౌట్ 1/3 ఆర్ ల్యాండ్లెస్, వాళ్ళకేమో ల్యాండే లేదు. అంటే 150 ఫ్యామిలీస్కి ల్యాండే లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దళిత్స్, అందులో చాలా మందికి దళిత్స్ అనమాట, దానికి ల్యాండే లేదు. రిమైనింగ్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు 240 ఫ్యామిలీస్ కల్టివేట్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ లెస్ దాన్ 2 hectares. 2 hectares కంటే తక్కువ ఉన్నవాళ్ళు 240 ఫ్యామిలీస్. దానివల్ల వాళ్ళకి అడిక్వేట్ ఇన్కమ్ అనేది రాదు, వాళ్ళ కుటుంబానికి సరిపడా ఇన్కమ్ అనేది రాదనమాట. ఇక్కడ మీరు ఈ బాక్స్ లో అదే చెప్పారు. గోవింద్ అనే వ్యక్తి ఉండేవాడు, ఆయనకేమో 2.25 hectares ఉండేది ఒకప్పుడు. తర్వాత ఏమైంది, గోవింద్ చనిపోయిన తర్వాత అతనికి ఉన్న 3 పిల్లలకి పనిచేశాడు. ఒక్కొక్కడికి ఎంత వచ్చింది, 0.75 hectares వచ్చింది. మరి వాళ్ళు ఇంకేం చేయగలుగుతారు, ఎలా బతుకుతారు చెప్పండి, చాలా కష్టం అయిపోతుంది. అందుకనే చాలా వరకు ల్యాండ్ అనేది స్మాల్ ఫార్మర్సే కల్టివేట్ చేస్తున్నారు. అయితే ఉన్న ల్యాండ్లో మోర్ దాన్ హాఫ్ ఏమో క్వైట్ లార్జ్ ఉన్నాయి. అంటే తక్కువ ఫ్యామిలీస్, ఈ 60 ఫ్యామిలీస్ దగ్గర ఉన్నది మోర్ దాన్ 50%. ఈ 450లో 60 ఫ్యామిలీస్ దగ్గర ఉంది మోర్ దాన్ 50%. 450లో రిమైనింగ్ 390 ఫ్యామిలీస్కి అంతా కలిపి ఉన్నది లెస్ దాన్ 50%. అది పరిస్థితి అనమాట. చాలా మంది దగ్గర చిన్న ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కువ మంది దగ్గర పెద్ద పెద్ద ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఓవరాల్ కల్టివబుల్ ఏరియా ఇది కదా, ఇందులో ఈ 55.4% అన్నారు చూసారు, అదేంటిది 55.4% ల్యాండ్ ఏదైతే ఉందో దీని యొక్క ఓనర్స్ ఎవరు, ఈ 15%. అంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్లో, అంటే 100 మంది తీసుకుంటే అందులో 15 మందికి ఇంత ల్యాండ్ ఉంది, 55.4% ఉంది. రిమైనింగ్ 85% పీపుల్కి ఓన్లీ 44.6% ఉంది. అంటే తక్కువ మంది చేతిలో ఎక్కువ ల్యాండ్ అనేది ఉంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. నెక్స్ట్ చూడండి, హూ విల్ ప్రొవైడ్ ద లేబర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు. 4th ఆస్పెక్ట్ ఏంటి, మనం ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. తక్కువ మంది చేతుల్లో ఎక్కువ ల్యాండ్ ఉంది, ఎక్కువ మంది చిన్న ల్యాండ్తో సఫర్ అవుతున్నారని చూసాం. మరి లేబర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మనం ఇందాక ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఏం మాట్లాడుకున్నాం, ల్యాండ్ తర్వాత అవసరమైంది ఏంటి, లేబర్. ల్యాండ్ ఆస్పెక్ట్ అంతా మాట్లాడేసాం. లేబర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఫార్మింగ్ రిక్వైర్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ అవసరం. స్మాల్ ఫార్మర్స్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్ కల్టివేట్ దేర్ ఓన్ ఫీల్డ్స్. చిన్న రైతులు వాళ్ళ కుటుంబం అంతా కలిసి వాళ్ళ ఓన్ ఫీల్డ్స్ ని కల్టివేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి అవసరమైన లేబర్ని వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటారు. మరి మీడియం టు లార్జ్ ఫార్మర్స్ ఏం చేస్తారు, ఫార్మ్ లేబరర్స్ ని హైర్ చేసుకుంటారు. బయట నుంచి అగ్రికల్చరల్ లేబరర్స్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. లేబరర్స్ ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఆస్పెక్ట్ చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ ఊర్లో, దళ అండ్ రామ్కాలి. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇప్పుడు మీకు మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితికి దారి తీసిందో చూడండి. ఇతను అంటున్నాడు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ వర్క్ దీస్ డేస్. ఈ రోజుల్లో వర్క్ దొరకడం కష్టమైపోతుంది. ఓన్లీ లార్జ్ ఫార్మర్స్ మాత్రమే మనల్ని హైర్ చేస్తారు. స్మాల్ ఫార్మర్స్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే హైర్ చేస్తారు. ఘన్శ్యామ్ అంటుంది, సో తినంటుంది, ద లార్జ్ ఫార్మర్, సో ఘన్శ్యామ్ అనే లార్జ్ ఫార్మర్ రీసెంట్గా ఒక హార్వెస్టర్ కొనేసాడు, మెషినరీ కొనేసాడు. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఈవెన్ లెస్ వర్క్. ఇంకా వర్క్ మనకి తగ్గిపోతుంది. లాస్ట్ ఇయర్ ఏమో 5 months పనిచేశాను, సంవత్సరం అంతా కలిపి. ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది. అంటే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఎక్కువగా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడడం వల్ల ఇంకా వర్క్ అనేది తగ్గిపోతుంది, లేబర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. వీళ్ళు ఏమంటారు, వీ హ్యావ్ ట్రాక్టర్స్ ఫర్ ప్లోవింగ్, హార్వెస్టర్స్ ఫర్ హార్వెస్టింగ్, థ్రెషర్స్ ఫర్ థ్రెషింగ్, ఈవెన్ ఫర్ రిమూవింగ్ వీడ్స్, కలుపు మొక్కలు తీసేయడానికి కూడా వాళ్ళు వీడిసైడ్ అనే దాన్ని స్ప్రే చేస్తున్నారు. మరి మనుషుల యొక్క రిక్వైర్మెంట్ రోజుకి తగ్గిపోతుంది. దిస్ ఇయర్ ఐ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ వర్క్ ఇన్ ద బ్రిక్ మేకింగ్ యూనిట్ ఇన్ రాయ్గంజ్. లాస్ట్ ఇయర్ ఏమో నేను 5 నెలలే పని చేయగలిగాను. సో అగ్రికల్చర్లో నాకు పని అవ్వట్లేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, బ్రిక్ మేకింగ్ యూనిట్. రాయ్గంజ్ అనేది దగ్గరలో ఉన్న విలేజ్ కదా, పెద్ద విలేజ్. అంటే ఈ ఊరు నుంచి మైగ్రేషన్. ఈ చార్ట్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే,
ఊర్లో లేబరర్స్కి సరైన వర్క్ దొరకట్లేదు. మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ని ఉపయోగించడం వల్ల, అగ్రికల్చర్లో మెషినరీ ఎక్కువగా వాడడం వల్ల అక్కడ ఉన్న లేబర్కి సరైన వర్క్ దొరకక వాళ్ళు అవకాశాల కోసం బయట ప్రాంతాలకి మైగ్రేట్ అవుతున్నారు అనేది ఇక్కడ చెప్పడం దీని యొక్క ఉద్దేశం అనమాట. రైట్. ఇది ఇక్కడ పరిస్థితి. సో లేబర్ గురించి మాట్లాడాం కదా. లేబర్ అనేది ఏంటి? స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ వాళ్ళే చూసుకుంటారు, స్మాల్ ఫార్మర్స్ వాళ్ళే చూసుకుంటారు, లార్జ్ ఫార్మర్స్ మాత్రమే ఎంప్లాయ్ చేస్తారు. ఈ ల్యాండ్ లేని లేబరర్స్ అందరూ కూడా లార్జ్ ఫార్మర్స్ దగ్గర పనిచేస్తారు. వాళ్ళు కూడా మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల వీళ్ళకి ఎక్కువ కాలం పని ఇవ్వలేకపోతున్నారు. పని ఇవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది? వీళ్ళు వేరే ఊర్లకు వెళ్లాల్సి వస్తుంది. ల్యాండ్ అయిపోయింది, లేబర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? క్యాపిటల్. మరి క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బాగా డబ్బున్న పెద్ద వాళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, పేదవాడి దగ్గర ఉండదు. మరి ఆస్పెక్ట్ కూడా ఒకసారి చూసేద్దాం. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ క్యాపిటల్. చాలా ఎక్కువగా క్యాపిటల్ అనేది అవసరం. సో మరి మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్కి క్యాపిటల్ ఎక్కువగా అవసరం కదా. మెషినరీ కావాలి, మెషినరీకి ఏం కావాలి? క్యాపిటల్ అవసరం. మరి వీళ్ళు ఎలా క్యాపిటల్ తీసుకొస్తున్నారో ఒకసారి చూద్దాం. మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ఫర్ క్యాపిటల్. చిన్న చిన్న ఫార్మర్స్ దగ్గర చేతిలో డబ్బులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు? విలేజ్లో ఉన్న మనీ లెండర్స్ దగ్గర, వాళ్ళు ఏం చేస్తారు? ట్రేడర్స్ దగ్గర లేదా లార్జ్ ఫార్మర్స్ దగ్గర బారో చేస్తారు. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా పెడతారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న ఫార్మర్స్కి లోన్స్ అనేవి అందించాలి, అది కూడా ఎఫోర్డబుల్ ఇంట్రెస్ట్ రేట్తో. సో దీనికోసం ఏం కావాలి? బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి అందుబాటులోకి రావాలి. దాన్నే మనం ఏమంటాం? ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని చెప్పి అంటాం. అంటే ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. మరి అందుబాటులో లేనప్పుడు ఏం జరుగుతుంది? లోకల్గా ఉన్న మనీ లెండర్స్ చేతిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. క్యాపిటల్ లేక, ఫండింగ్ లేక వాళ్ళు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో దే ఆర్ పుట్ అండర్ గ్రేట్ డిస్ట్రెస్ టు రీపే ద లోన్ రీపే చేయడానికి చాలా ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే స్మాల్ ఫార్మర్స్ పరిస్థితి, ఇన్ కాంట్రాస్ట్ టు ద స్మాల్ ఫార్మర్స్, ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేవింగ్స్ ఫ్రమ్ ఫార్మింగ్. వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫార్మింగ్ నుంచే ఓన్ సేవింగ్స్ ఉంటాయి. ఓన్ సేవింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. How is it that they get own savings whereas small farmers కేమో ఓన్ సేవింగ్స్ లేవు? సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్ వల్ల. అంటే ఇప్పుడు చూడండి, పెద్ద ఫార్మర్ ఏం చేస్తాడు? తను ప్రొడ్యూస్ చేసింది తన కన్జంప్షన్కి ఉంచుకొని రిమైనింగ్ అనేది ఊర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి బయట ప్రాంతాలకు వెళ్ళి అమ్మేస్తారు. రైట్. ఇప్పుడు చిన్న చిన్న ఫార్మర్స్ వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ మరి పెద్ద ఫార్మర్స్ ఏం చేయగలుగుతారు? They retain the part of wheat for family's consumption and sell the surplus wheat, remaining wheat అంతా కూడా అమ్మేస్తారు. అలా అమ్మేసినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తేజ్పాల్ సింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నారు. 350 క్వింటాల్స్ ఆఫ్ సర్ప్లస్ ఉంది. అది ఏం చేస్తాడు? ఈ సెల్స్ ద వీట్ ఎట్ ద రాయిగంజ్ మార్కెట్ అండ్ హ్యాస్ గుడ్ ఎర్నింగ్స్. డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏం చేస్తాడు? బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాడు. కొంత మనీని లెండింగ్కి ఇస్తాడు, అప్పులు ఇస్తుంటాడు సవిత లాంటి వాళ్ళకి. అలాగే తనకి ఫార్మింగ్ అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కూడా అరేంజ్ చేసుకుంటాడు. అలాగే ఏదైనా ట్రాక్టర్ కొనడానికి చూడండి, దిస్ ఇయర్ తన దగ్గర ఉన్న డబ్బులు ఉపయోగించి ఒక ట్రాక్టర్ కొందాం అనుకుంటున్నాడు. బట్ ట్రాక్టర్ ఏంటి? ఫిక్స్డ్ క్యాపిటల్ కదా. సో ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్కి ఇలా వచ్చిన ఎక్స్ట్రా మనీని వీళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ స్మాల్ ఫార్మర్స్ వచ్చిన పంటలు వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి తప్పితే ఇంకా దేనికి ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తేజ్పాల్ సింగ్ లాగే అదర్ లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ కూడా సర్ప్లస్ని అమ్మేస్తారు. అమ్మేసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అవసరమైన క్యాపిటల్ కొనడానికి ఉపయోగించుకుంటారు నెక్స్ట్ సీజన్ కోసం. ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది? సర్ప్లస్ని అమ్మడం ద్వారా మనీ వస్తుంది. ఆ మనీ ద్వారా వాళ్ళు క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటారు. ఎవరు? పెద్ద ఫార్మర్స్. చిన్న ఫార్మర్స్ ఏం చేస్తారు? డబ్బులు లేక మనీ లెండర్స్ పైన ఆధారపడతారు. అక్కడ బ్యాంకింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని ఆ డబ్బులతో వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ మనం ఎకానమీలో అర్థం చేసుకోవాల్సిన ఒక కథ చూస్తూ కథ నుంచి ఏం నేర్చుకున్నాం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కథ ఈ లాస్ట్ పోర్షన్లో ఏం తెలిసింది? చిన్న చిన్న ఫార్మర్స్కి క్యాపిటల్ అనేది అందుబాటులో ఉండట్లేదు, అది సమస్య. ఆ సమస్యని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి? బై బ్రింగింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ సర్వీసెస్ క్లోజర్ టు విలేజెస్. అందుకే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా స్థాపించడం జరిగింది.
నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో నాన్ ఫార్మ్ యాక్టివిటీ అంటే వ్యవసాయం కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఫార్మింగ్ యాజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఏంటండి? ఫార్మింగ్. అయితే ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయో చూద్దాం. Only 25% of the people working in Palampur are engaged in activities other than agriculture. ఇందాకే మాట్లాడడం 75% ఫార్మింగ్ యాక్టివిటీస్ లోనే ఉన్నారు. 25% మాత్రమే నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లో ఉన్నారు. అర్థమైందా? 75% ఫార్మింగ్ యాక్టివిటీ అండ్ 25% ఆర్ ఇన్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ. నాన్ ఫార్మింగ్ లో ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పల్లెటూరులో ఎక్కువగా ఉండేది అంటే డైరీ అనమాట. మనకి ఆవులు గేదెలు పెంచి వాటి ద్వారా వచ్చే మిల్క్ ని అమ్మడం. డైరీ అనేది ఒక చాలా కామన్ గా విలేజెస్ లో మనం చూసే ఒక యాక్టివిటీ. పీపుల్ ఏం చేస్తారు? దే ఫీడ్ దేర్ బఫెలోస్ ఆన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రాస్, జోవర్, బజ్రా దట్ గ్రోస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. రైనీ సీజన్ లో పండే ఈ పంటల నుంచి వాటిని ఇచ్చి బఫెలోస్ ని ఫీడ్ చేస్తారు. సో వాటి ద్వారా వచ్చే మిల్క్ ని రాయ్గంజ్ అంటే దగ్గరలో ఉన్న విలేజ్ లో అమ్ముతారు. షాపూర్ టౌన్ ఏదైతే ఉందో దానికి నియరెస్ట్ టౌన్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఈ రాయ్గంజ్ లో ఈ పెద్ద విలేజ్ లో వాళ్ళు కలెక్షన్ కమ్ చిల్లింగ్ సెంటర్స్ ని సెటప్ చేశారు. ఇక్కడ మిల్క్ ని వీళ్ళు కలెక్ట్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉండే విలేజెస్ కి, టౌన్స్ కి మరియు టౌన్స్ కి సిటీస్ కి పంపిస్తూ ఉంటారనమాట. డైరీ అనేది ఒకటి. రెండోది ఏముంది ఊర్లో? స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్ లో స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదంటే చూద్దాం. ఎట్ ప్రెసెంట్ లెస్ దాన్ 50 పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్. లెస్ దాన్ 50 పీపుల్. 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? ఇంటూ 4 or 5 వేసుకోండి పాపులేషన్. అందులో 50 మంది కంటే తక్కువ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ లో ఉన్నారు. రైట్. అంటే మనకి పెద్ద పెద్ద సిటీస్ లో అన్లైక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ బిగ్ ఫ్యాక్టరీస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ లోను టౌన్స్ లో జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ లా కాకుండా పాలంపూర్ లో ఉన్న అంటే చిన్న విలేజ్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇన్వాల్వ్స్ వెరీ సింపుల్ ప్రొడక్షన్ మెథడ్స్ ని ఉపయోగిస్తుంది. అండ్ ఆర్ డన్ ఆన్ ఏ స్మాల్ స్కేల్. అంటే పెద్ద స్కేల్లో కాదు, స్మాల్ స్కేల్లో అంటే తక్కువ మొత్తంలో ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దే ఆర్ క్యారీడ్ అవుట్ మోస్ట్లీ ఎట్ హోమ్. ఇంట్లోనే జరిగిపోతాయి లేదా ఫీల్డ్స్ లోనే జరిగిపోతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. ఇంట్లో ఉన్న వాళ్ళనే ఉపయోగించి చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే జాగరీ మేకింగ్ అంటే షుగర్ని తయారు చేయడం, బెల్లం తయారు చేయడం, ఇలాంటివి అనమాట. చిన్న యాక్టివిటీస్. షుగర్ కేన్ క్రషింగ్ ఇట్లాంటివి. ఇక్కడ చూడండి, మిశ్రీలాల్ అనే వ్యక్తి మెకానికల్ షుగర్ కేన్ క్రషింగ్ మెషిన్ ని కొన్నాడు. ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద లెక్క. కరీం అనే వ్యక్తి కంప్యూటర్ సెంటర్ పెట్టాడు. అది కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద లెక్క. కంప్యూటర్ క్లాసెస్ రన్ చేసే ఊర్లో ఉన్న పిల్లలు బయట ఊర్లోకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, ఊర్లోనే ప్రొవైడ్ చేద్దాం, నీడ్ ఉందని అర్థం చేసుకొని పెట్టారు. వీటిని మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి మనం అనొచ్చు అనమాట. సిటీస్ లో లాగా కాదు. ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏంటి? పాలంపూర్లో షాప్ కీపర్స్, వ్యాపారస్తులు. అంటే సిటీస్ లో వస్తువులను తీసుకొచ్చి రైస్, వీట్, ఈటబుల్స్, రకరకాల వస్తువులను తీసుకొచ్చి ఊర్లో అమ్మేవాళ్ళు. చిల్లర వర్తకులు, షాప్ కీపర్స్ కూడా మనకు ఉంటారు. అది కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ లాస్ట్కి వచ్చేది ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? మనకి ఊర్లోంచి ఆటోలు కానీ, రిక్షాలు కానీ, ఇట్లాంటివి, టాంగాస్, ఇవన్నీ కూడా పాలంపూర్ దగ్గరలో ఉన్న రాయ్గంజ్ కి, ఇంకా దూరం ఉన్న షాపూర్ టౌన్ కి కనెక్ట్ చేయడం. ట్రాన్స్పోర్ట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఊర్లో పండించే పంటని, ఎక్సెస్ పంటని మరి మార్కెట్లో అమ్మాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. మరి ఊర్లో జాగరీ తయారు చేశారనుకోండి, బెల్లం, దాన్ని మార్కెట్లో అమ్మాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలి. మిల్క్ ఊర్లో కలెక్ట్ చేసింది బయట ఊర్లోకి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇందాక మనం మాట్లాడుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ మాట్లాడింది ఎలక్ట్రిసిటీతో పాటు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ కూడా. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావాలి. దీంట్లో భాగంగానే మనకి రోడ్స్ అనేవి ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాలంపూర్లో ఆల్ వెదర్ రోడ్, అన్ని సీజన్స్ లోనూ పనిచేసే మంచి రోడ్ నెట్వర్క్ ఆల్రెడీ పాలంపూర్లో ఉంది. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఈజీగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలుగుతున్నారు. అండ్ ట్రాన్స్పోర్ట్ లో ఇన్వాల్వ్ అయిన పీపుల్ కూడా రోజువారీ పెరుగుతున్నారు. ఎకనామిక్ యాక్టివిటీస్ ఎప్పుడైతే పెరుగుతారో కొంతమంది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ నే మెయిన్ ఆధారంగా తీసుకుంటారు. అంటే ఆటో రిక్షా కొనుక్కుంటాడు, నడుపుతాడు, జీప్ కొనుక్కుంటాడు, నడుపుతాడు, ట్రాక్టర్స్ కొనుక్కుంటారు, నడుపుతారు. సో ట్రాన్స్పోర్ట్ మీదే ఆధారపడే వాళ్ళకు సంఖ్య కూడా రోజుకి పెరుగుతూ ఉంటుందన్నమాట. రైట్. ఇది కథ. అయితే ఇప్పుడు అయిపోయింది మనకి మొత్తం.
సమ్మరీ కూడా ఇచ్చాడు నీట్గా. ఈ సమ్మరీ చూసిస్తే మనకి మొత్తం అర్థమైపోతుంది. ఈ పాలంపూర్ యొక్క కథలో మనం తెలుసుకున్నది ఏంటంటే, నేను ఈ సమ్మరీ చదివే ముందు ఒక్కసారి చిన్న రివిజన్ నేను చేసేస్తాను మీకు, తర్వాత సమ్మరీ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఏంటవి? ల్యాండ్, లేబర్, ఫిక్స్డ్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. తర్వాత మెయిన్ యాక్టివిటీస్ ఏంటండి? ఫార్మింగ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. ఫార్మింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్. ల్యాండ్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫిక్స్డ్. ఇంకా సస్టైనబులా కాదనేది ఒక ప్రాబ్లం. లేబర్, ఎనఫ్ లేబర్ ఉన్నారా అంటే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ వల్ల లేబర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. వీళ్ళు సిటీస్కి, అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితికి అది దారితీస్తుంది. క్యాపిటల్ ఎలా అరేంజ్ చేసుకుంటున్నారు? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంది? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? చాలా మంది దగ్గర చిన్న చిన్న ల్యాండ్స్ ఉన్నాయి, కొద్ది మంది దగ్గర మాత్రం ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఏ రకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు? డబ్బున్న వాడేమో హ్యాపీగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు, అంటే సర్ప్లస్ జనరేట్ చేసి చేయగలుగుతున్నారు. డబ్బు లేని వాడేమో మనీ లెండర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది అనమాట. ఇది ఇక్కడి కథ. నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్లో ఏం చెప్పారు? డైరీ గురించి మాట్లాడారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ మాట్లాడారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారు. ఈ మూడు కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్లో మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇంకొకటి షాప్ కీపర్స్, చిన్న చిన్న షాప్ కీపర్స్ కూడా, చిల్లర వర్తకులు. సమ్మరీ కూడా చూసేద్దాం, కంప్లీట్ అయిపోతుంది. చక్కగా రాసాడు సమ్మరీ ఎన్సీఆర్టీస్లో. చూడండి, ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. ఏంటంటే ఫార్మింగ్. అయితే ఏమైంది? ఫార్మింగ్లో మెనీ చేంజెస్ వచ్చాయి. ఇంతకు ముందు దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ క్రాప్స్ ఫ్రమ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్స్. ఎందువల్ల? ఈ కొత్త చేంజెస్ రావడం వల్ల. అదొక ఇంపార్టెంట్ అచీవ్మెంట్. ఎందుకంటే ల్యాండ్ అనేది ఫిక్స్డ్ మరియు స్కేర్స్ కాబట్టి ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ఇంపార్టెంట్ అచీవ్మెంట్. అయితే ఈ అచీవ్ చేసే క్రమంలో, ప్రొడక్షన్ అచీవ్ చేసే క్రమంలో ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రెజర్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. మనం ఆల్రెడీ మాట్లాడాం, సారం తగ్గిపోతుంది, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల పొల్యూషన్ అనేది జరిగిపోతుంది. ఈ న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్ నీడ్స్ లెస్ ల్యాండ్. ల్యాండ్ తక్కువ అవసరం, కాకపోతే క్యాపిటల్ ఎక్కువగా అవసరం. మెషినరీ కావాలంటే డబ్బులు కావాలి. మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ సేవింగ్స్ ఉపయోగించి ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిన డబ్బులతో క్యాపిటల్ అరేంజ్ చేసుకోగలుగుతున్నారు నెక్స్ట్ సీజన్కి. ఈ స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు? 80% వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అబ్టైన్ క్యాపిటల్. డబ్బులు లేకపోవడం వల్ల, సో స్మాల్ సైజ్ ఆఫ్ ప్లాట్స్ వల్ల ప్రొడక్షన్ కూడా సరిపోదు, డబ్బులు సరిపోవట్లేదు. సర్ప్లస్ లేకపోవడం వల్ల ఏమవుతున్నారు? దే ఆర్ అనేబుల్ టు అబ్టైన్ క్యాపిటల్ ఫ్రమ్ దేర్ ఓన్ సేవింగ్స్. వాళ్ళ సొంత డబ్బుల నుంచి క్యాపిటల్ అంటే మూలధనాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో దే హ్యావ్ టు బారో. దీనివల్ల అప్పు పెరిగిపోతుంది. అండ్ ఇంకా అడిషనల్ వర్క్, వాళ్ళకి చిన్న ల్యాండే ఉండడం వల్ల వేరే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఫార్మ్ లేబరర్స్ కింద కూడా పనిచేయాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించడానికి. ఇది ల్యాండ్ ఆస్పెక్ట్. లేబర్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి, లేబర్ బీయింగ్ ద మోస్ట్ అబండెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, ఇట్ వుడ్ బి ఐడియల్ ఇఫ్ న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్ యూజ్డ్ మచ్ మోర్ లేబర్. కొత్త వేస్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువ మంది లేబర్ని ఎంప్లాయ్ చేస్తుంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికేది. అన్ఫార్చునేట్లీ కొత్త మోడర్న్ టెక్నిక్స్ వల్ల లేబర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు రిక్వైర్మెంట్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు అవకాశాలు లేక వాళ్ళు వేరే వాటికి వెళ్లాల్సి వస్తుంది. ద యూజ్ ఆఫ్ లేబర్ ఆన్ ఫార్మ్స్ ఈజ్ లిమిటెడ్. ఈ లేబర్ ఏం చేస్తున్నారు? లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇస్ దస్ మైగ్రేటింగ్ టు నైబరింగ్ విలేజెస్. బయట ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు, టౌన్స్ కి సిటీస్ కి కూడా వెళ్ళిపోతున్నారు. సమ్ లేబర్ హ్యాస్ ఎంటర్డ్ ద నాన్ ఫార్మ్ సెక్టర్. ఫార్మ్ కాకుండా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, డైరీ సెక్టర్ లో కూడా కొంతమంది ఎంటర్ అవుతున్నారు అనమాట. అయితే ఎట్ ప్రెసెంట్ నాన్ ఫార్మ్ సెక్టర్ అనేది ఎక్కువ ఉందా? నాట్ వెరీ లార్జ్. అవుట్ ఆఫ్ 100 వర్కర్స్ ఓన్లీ 24 ఆర్ ఎంగేజ్డ్ ఇన్ నాన్ ఫార్మ్. మిగిలిన 75-76 మంది ఫార్మ్ సెక్టర్లోనే ఉన్నారు. వెరైటీ ఆఫ్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ అనేది క్వైట్ స్మాల్. దాంట్లో తక్కువ మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మెజారిటీ ఎప్పటికీ అగ్రికల్చర్ మీదే ఆధారపడుతున్నారు. మరి భవిష్యత్ ఎలా ఉండాలి? ఇన్ ద ఫ్యూచర్ వన్ వుడ్ లైక్ టు సీ మోర్ నాన్ ఫార్మ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్. ఓన్లీ అగ్రికల్చర్ మీద మాత్రమే ఆధారపడేవి కాకుండా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అనేవి పెరగాలి. పెరిగితే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఎందువల్ల నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దే రిక్వైర్ లిటిల్ ల్యాండ్. ల్యాండ్ మీద రెస్ట్రిక్షన్ లేదు. ల్యాండ్ ఉన్నా లేకపోయినా తక్కువ ల్యాండ్లో కూడా యాక్టివిటీస్ చేయొచ్చు. నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అంటే అర్థం ఏంటి? డైరీ కానీ, లేకపోతే మనం జాగరీ మేకింగ్ కానీ, ఇలాంటివి అనమాట. దీనికి ల్యాండ్ తక్కువ అవసరం అవుతుంది. పీపుల్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కెన్ సెటప్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్. కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఉన్న వాళ్ళు నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ సెటప్ చేయొచ్చు. అయితే డబ్బులు ఎలా వస్తాయి? ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇందాకే మాట్లాడాను.
అప్పు తీసుకోవాల్సి వస్తుంది. మరి అప్పు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనీ లెండర్స్ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ ఓన్ సేవింగ్స్ అన్నా వాడచ్చు, కానీ చాలా మందికి డబ్బులు లేక లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి లోన్ అనేది లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అవైలబుల్గా ఉండాలి. సో సొంత సేవింగ్స్ లేని వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ సమ్ నాన్ ఫార్మ్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అనేవి ఎక్స్పాన్షన్ అవ్వాలి. ఓకే, ఎక్స్పాన్షన్ అవ్వాలంటే ఏం కావాలి, మార్కెట్ కావాలి, వేర్ గుడ్స్ అండ్ సర్వీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ క్యాన్ బి సోల్డ్. ఈ రోజు నువ్వు ఏదన్నా బెల్లం ప్రొడ్యూస్ చేసావు, కానీ బెల్లాన్ని కొనే వాళ్ళు ఉంటే కదా నువ్వు ఎక్స్పాన్షన్ చేస్తావు. మరి మార్కెట్ ఉండాలి అంటే కనెక్టివిటీ ఉండాలి. ఏం కావాలి మనకి, దే షుడ్ గెట్ కనెక్టెడ్ టు టౌన్స్. మంచి రోడ్స్, ట్రాన్స్పోర్ట్, టెలిఫోన్ నెట్వర్క్ ఉండడం వల్ల, కనెక్టివిటీ ఉండడం వల్ల ఊర్లో పండించేది వేరే ప్రాంతాల్లో అమ్మగలుగుతారు. మార్కెట్ ఉంది అనేసరికి ఇంకా 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 ప్రొడక్షన్ యాక్టివిటీస్ ని పెంచొచ్చు. సో ఇవన్నీ ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఆపర్చునిటీస్ ఫర్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ విలేజ్ వుడ్ ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. రాబోయే సంవత్సరాల్లో ఆపర్చునిటీస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతాయి. ఎప్పుడు, కనెక్టివిటీ ఉన్నప్పుడు, ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు. దీనికి ఎక్కువగా కనెక్టివిటీ అవసరం అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, టేక్ కేర్, బాయ్.